హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అఖిలాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమైతే ఈరోజు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి డిషెస్ ప్రిపేర్ చేసాము అండ్ మన స్టైల్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసాము అవన్నీ అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే చూపిస్తాను. మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? ఫస్ట్ హెయిర్ ఎందుకంటే ఇలా ముడి పెట్టేశాను, హెయిర్ అంతా మనకి పులిహారలోకి అన్నిటిలోకి పడిపోతుందని మా అమ్మ అయితే హెయిర్ అయితే పైకి పెట్టేమంది. మీరైతే నా హెయిర్ని ఇగ్నోర్ చేసేయండి. నేను ఇంకా ఏమేమి స్పెషల్ డిషెస్ చేసామో అయితే అవన్నీ వంటలు అయితే మీకు చూపించట్లేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లోని ఇవే కామన్ డిషెస్ ఉంటాయి, అందరికీ వచ్చే ఉంటాయి నాకు తెలిసి. లేదు మీకు రావు అనుకుంటే నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఒక్కొక్క డిష్ నేనైతే వండి మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను మా అమ్మ ఒకే ఇంట్లో అయితే వంటలన్నీ వండేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు ఒకే వీధిలో ఉంటాం కాబట్టి సపరేట్గా వండుకున్నా కూడా ఎవరు తిన్నవాళ్ళు లేరు. వాళ్ళ ఇంట్లోనే ఇద్దరే ఉన్నారు, మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం. మొత్తం 5 మెంబర్స్ కోసమే వండుకున్నా. అదే ఒకే ఇంట్లో వండుకున్నాం అనుకో మనకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మమ్మీ కూడా అన్ని చేసుకోలేదు కదా, నేనైతే హెల్ప్ కూడా చేస్తాను. ఇవన్నీ మనకి ఒకే దగ్గర చేసుకుంటేనే ఇవన్నీ అవుతాయి కాబట్టి నేను మమ్మీ అయితే ప్రతి ఇయర్ ఒకే ఇంట్లో చేసుకుంటాను. మేమైతే డబ్బులు కూడా ఇచ్చేస్తాం ఎంతో కొంత. ఆ డబ్బులు ఇచ్చేసి మనమైతే ఆ పూజని అయితే సరిపెట్టేస్తాం. ఈ రోజు ఏమేమి చేస్తాం అన్నీ అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. మీరైతే నేను మార్నింగ్ 6 o'clock అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఫుల్గా స్నానం అవన్నీ చేసుకొని చేసే టైంకి అమ్మ అయితే ఒక పక్కన బూర్లకి ప్రిపేర్ చేస్తుంది, దాని పక్కన ఆల్రెడీ పులిహోరకి రైస్ అయితే వండేసింది. చింతపండు పులుపు అయితే నేను రాగానే చింతపండు పులుపు, దాంతోపాటు పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నా చేతులతో నేనే అన్ని ప్రిపేర్ చేసేసాను, అమ్మకి ఇచ్చేసాను. అమ్మ పులిహోర చేసి అంటే అమ్మ అయితే ఫస్ట్ ఒక పాన్ వేసేసి దాంట్లో ఆయిల్ వేసి దాని తర్వాత గ్రౌండ్ నట్స్ వేసేసి బాగా ఫ్రై చేసింది. దాని తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు, నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసి బాగా అయితే ఫ్రై చేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యింది. మన పూజ ఎప్పుడు అవుతుంది ఏంటి అన్నది నాకైతే ఐడియా కూడా లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, ఈరోజు ఫ్రైడే అండ్ సాటర్డే రాఖీ కదా. మా హస్బెండ్ కూడా వీడియో తీయడానికి కూడా ఎవరు లేరండి, నేనే మొత్తం సెల్ఫ్గా వీడియో కూడా తీసుకోవాలి. ఒకవేళ మధ్యలో వీడియో కూడా క్లారిటీ లేకపోతే మీరైతే ఏమనుకోకండి, ఎందుకంటే మా హస్బెండ్ అలా రాఖీలు అమ్ముతారు, అందుకనే షాప్ దగ్గర రాఖీలు అయితే అమ్ముతారు. అందుకని నేను కూడా మరి ఇంకా మా ఆయన్ని అమ్మడం మానేసి నాకు వీడియో తీయమంటే ఏం బాగోదు కదా మన ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే. అందుకని నేనే సెల్ఫ్ వీడియో అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఫస్ట్ టైము. నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడు సెల్ఫ్ వీడియో కూడా తీసుకోలేదు, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది, సరేనా? ఒక 2 hours తర్వాత పులిహోర, తర్వాత దాంతోపాటు పరవన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది. దాని తర్వాత అమ్మకి ఆకలేస్తుందని టీ కూడా పెట్టేసుకుంది స్టవ్ దగ్గర. నేను అంతలోకి నైటే మనమైతే బూర్లకి తోపు, నెక్స్ట్ గార్లికి అవన్నీ అయితే నైటే ఆడేసి నీట్గా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. దానిపైన తమలపాకులు పెడితే అసలు ఏం పులదండి. ఇంట్లో నూనె లేదంట, అన్నీ ఒకసారి చెప్పరావు తెచ్చని 10 సార్లు తిప్పుతారు, చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు 4 సార్లు తిరిగాను. ఎన్నిసార్లు తిప్పుకుందాం మా అమ్మ అయితే అలా షాప్కి వెళ్ళు అని డబ్బులు కూడా ఇచ్చింది. ఇప్పుడైతే మనం షాప్కి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ అయితే రావాలి. ఆల్రెడీ నేను 2-3 times అయితే ఆల్రెడీ వెళ్ళి అవి ఇవి లేవంటే అన్నిటికి వెళ్ళాను. ఇప్పుడు మనీ పంపిస్తుంది, నేను వెళ్ళాలి తప్పదు. నూనె అయితే కంప్లీట్ అయిపోయిందంట. నేను తాగానే అమ్మ అయితే గారెలు కూడా ప్రిపేర్ చేసేస్తుంది. ఆల్రెడీ నైటే వేస్తాను కదా, ఒక్క చుక్క నూనె కూడా పేర్చలేదండి. మనమైతే మన ఇంటికి అయితే వచ్చేసాము. అమ్మ వండిన బూర్లు, గారెలు, పులిహోర అవన్నీ అయితే ఇంటికి పట్టుకొని వచ్చేసాను. నెక్స్ట్ పూజ సామాన్లు కూడా అమ్మనే ఆ నైట్ అన్నీ కొనేమన్నాను. ఎర్లీ మార్నింగ్ అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను, ఒక్కొక్కటి సర్దుకోవాలి. ఫస్ట్ నేను ఏమేమి తెచ్చాను, ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే చూసుకుంటున్నాను. మళ్ళీ ఒకటి మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళాలి కదా అని. దాని తర్వాత ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక వాటర్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనమైతే అన్నీ కడగడానికి. దాంతోపాటు అదిగోండి అమ్మాళ్ళ ఇంట్లో పరమాన్నం, పులిహోర, అట్టుపళ్ళు, కొబ్బరికాయలు, దాంతోపాటు తమలపాకులు అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను, ఎందుకంటే పూజకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని. దాని తర్వాత ఒక పీట అవన్నీ తీసేసుకున్నాను, ఫ్లవర్స్. ఒకటి మర్చిపోయినా 10 సార్లు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందుకని నేనైతే అన్నీ ఒకే దగ్గర ఉంచేసుకున్నాను. ఏమైతే లేవో అవన్నీ ప్రతిదీ లిస్ట్గా అన్నీ పెట్టేసుకున్నాను. దాని తర్వాత మా చెల్లి పెళ్ళికి అయితే మా వాళ్ళ అత్తయ్యలు అయితే మాకైతే జర్మన్ సిల్వర్ సెట్ అయితే ఇచ్చేసారండి. అదంతా ఒకసారి తీసి చూస్తున్నాను, మనకి ఏమైనా యూజ్ అవుతుందని. ఇలా టైంలో కూడా మనం యూజ్ చేయకపోతే అలా పక్కన ఉంచుకోవడానికి అయితే వేస్ట్ కదండి. వాళ్ళు ఇచ్చిన ప్రతి సెట్ నేనైతే చూస్తున్నాను, మనకి ఏం యూజ్ అవుతాయి ఏం యూజ్ అవ్వవన్నీ చూసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే అందులో ఇచ్చిన 100%లో 70% అయితే అన్నీ యూజ్ చేస్తానండి. జర్మన్ సిల్వర్ గంట, దాంతోపాటు మనకైతే ప్లేట్స్, చెంబు, నెక్స్ట్ టైం ఇచ్చి ఆరతి ఇచ్చినవి అవన్నీ అయితే మ్యాక్సిమం అయితే యూజ్ చేస్తాను.
చేసేసాను. ఈ టైంలో మనకైతే బాగా యూజ్ అయ్యింది ఏదైనా ఉంది అంటే ఈ జర్మన్ సిల్వర్ సెట్ అయితే. ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ అవన్నీ అయితే నీట్గా వాటర్లో అయితే కడిగేద్దామని మొత్తం తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ అందులో అయితే వేసేస్తున్నాను. చకచక వేసిన తర్వాత ఒక్కొక్కటి తీసేసి మళ్ళీ పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఒకే దాంట్లో అన్నీ సరిపోవు కాబట్టి నీట్గా అయితే వాష్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు అయితే నేను గ్రేప్స్, యాపిల్, దానిమ్మ, కమలాకాయలు, నెక్స్ట్ మొక్కజొన్న ఇవన్నీ అయితే తెచ్చాను. ఆ ఫ్రూట్స్ అన్నీ నీట్గా కడిగేసుకొని నెక్స్ట్ మనం దాంతోపాటు కొబ్బరికాయలు కూడా తెచ్చేసి కడిగేసుకొని నీట్గా ఒక జర్మన్ సిల్వర్ ప్లేట్ అయితే తీసుకున్నాను. బయట కొనుక్కున్నాను మమ్మీ అలా అమ్మితే. అందులో అయితే నీట్గా పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్, కొంచెం డెకరేటివ్గా. చూసారా, పూజకి కావాల్సినవన్నీ మ్యాక్సిమం అయితే వచ్చేసుకున్నాను. ఫ్లవర్స్ అయితే జర్మన్ సిల్వర్లో పెట్టాను. పీట, మామిడాకులు, బూర్లు, గారెలు, కొమ్ము శనగలు ఇవన్నీ అయితే సరిగ్గా పక్కనైతే అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. ఎందుకంటే మన దేవుడి మూల అన్నది ఇటువైపు రైట్ సైడ్ ఉంది కదా, నేను లెఫ్ట్ సైడ్ అన్నీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినప్పుడు చకచక తీసుకోవడానికి అయితే పనికొస్తుందని. చూసారా, మా దేవుడి మూల అయితే బిఫోర్ అయితే ఇలా ఉంది. రెడీ చేసిన తర్వాత ఇంకా నీట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక పీట తీసుకున్నాను. ఆ పీటకి కొంచెం పసుపు, దాంతోపాటు కొంచెం చిన్న కుంకుమ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. దాని తర్వాత దేవుడి మూల అంతా చేసిన తర్వాత ఆ పీట మీద దేవుడిని అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత కలశం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక చెంబు తీసుకొని అందులో వాటర్ వేసుకున్న తర్వాత కలశానికి ఒక దారం తీసుకొని ఆ ఫ్లవర్ అయితే కడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగే చేశాను. కొన్ని క్లిప్స్ అయితే అన్వాంటెడ్ అని అయితే అన్ని డిలీట్ చేశాను. చూసారా, ఆ తాడికి అయితే చిన్న పసుపు రాసుకొని కలశానికి మనం ఫ్లవర్ అయితే ఫస్ట్ కడుతున్నాము. కట్టేసిన తర్వాత దానిపైన మనం నీట్గా తీసుకున్న కొబ్బరికాయ, దాంతోపాటు ఒక జాకెట్ మొక్క కలసం అయితే ప్రిపేర్ చేశాను నేనే నా చేతులతోనే. అది ఊడిపోతుందని ఫస్ట్ అయితే నేను మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అయితే కలసానికి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకోవాలి కలసానికి కూడా, నీట్గా జాకెట్ మొక్కకు కూడా. దాని తర్వాత ఆ బ్యాంగిల్స్ చుట్టూ మన దగ్గర ఉన్న ఫ్లవర్స్తో నీట్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను. నేనైతే అమ్మవారిని ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడు మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలంట, అందుకనే. దాని తర్వాత నీట్గా మనమైతే ఇయర్ బంగారు కాసు అయితే ఏం కొనలేదు ఫ్రెండ్స్. అందుకే నేనైతే మన దగ్గర ఉన్న పసుపు కొమ్ము నీట్గా తాడుకి కట్టుకొని ఆ కలసానికి కట్టేశాను ఫ్రెండ్స్. దాని తర్వాత అమ్మ ఫోన్ చేసి, లేదు నా దగ్గర కాసు ఉంది, బయట అమ్ముతారు కదా గోల్డ్ కోటింగ్, అది ఉంది, అది పెట్టేయమ్మా అన్నది. ఓకే అయితే అది పెట్టేద్దామని దానికి కూడా నీట్గా దాని దారాలు అవన్నీ అయితే మనం సెట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చేతికి తోరణం ఉండాలి, దాని తర్వాత పసుపు కొమ్ముకి తాడులు ఉండాలి. నెక్స్ట్ మా విజ్జుగడికి కూడా ఒకటి కట్టమని ఆడి గోలు పెట్టేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఆడికైతే కట్టేస్తున్నాను. అస్సలు ఊరుకోలేదు, ఫుల్ సతాయించాడు నన్ను అయితే. అలా ఇలా ఆడుకోలేదు నన్ను అయితే. బట్ చిన్నపిల్లలు హడావిడి అవన్నీ చాలా బాగుంటాయి కదా, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత మన దగ్గర ఉన్న క్యాష్ అంతా ఫస్ట్ అయితే కొన్ని డబ్బులు వేసేసి దానిపైన మన దగ్గర ఉన్న గోల్డ్ ఏంటంటారు మనీ అంతా పెట్టేశాను. దాని తర్వాత ఒక ఆకు తీసుకొని దాని మీద మనం వండిన నైవేద్యాలన్నీ ఆ దేవుడికి అయితే సమర్పించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ పక్కన చూస్తారా, నాకు లైటింగ్ సరిపోలేదని చిన్న టేబుల్ ఫ్యాన్ దగ్గర లైటింగ్ అవన్నీ అయితే పెట్టుకున్నాను. అయినా లైటింగ్ సరిపోలేదు, బట్ మీరైతే అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ నీట్గా సర్దేసుకున్నాను ఫ్లవర్స్తోని అవన్నిటితోని. దాని తర్వాత నీట్గా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని దేవుడి దండం పెట్టుకోవచ్చని. చూసారా మా దేవుడి మూల ఎలా ఉందో, నాకు వచ్చినట్టయితే నేను చేశాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఫస్ట్ నీట్గా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే పాలు పొంగిస్తున్నాను ఫ్రెండ్స్. పాలు పొంగాలంటే కదా ఇంట్లోని. తర్వాత మనం అయితే దేవుడికి దీపాలు అన్నీ సమర్పించేసుకున్నాను ఫ్రెండ్స్. నీట్గా మన దగ్గర ఉన్న ఆరతలు అవన్నీ అయితే ఇచ్చేస్తున్నాను 1 by 1. అంటే దేవుడికి అన్నీ ప్రిపేర్ చేస్తాను కదా, లంగావని కట్టుకొని వచ్చేప్పుడు టైం పట్టింది. దాని తర్వాత వచ్చిన తర్వాత నీట్గా ఒత్తులు అవన్నీ వెలిగించేసుకొని దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. పక్కన చైర్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. మిక్సర్ అంతా చేస్తున్నాను. నేను మొత్తం 3 తాంబూలాలు ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తాంబూలాలు ఇవ్వడం అన్నది వీడియో అయితే తీయలేదు, అందుకనే నేను ముందే అయితే ఇన్ఫామ్ చేస్తున్నాను. ఏంటి ఏమి ఇవ్వలేదు అనుకోవచ్చు. మా ఆయన కూడా కనిపించట్లేదు కదా ఈ వీడియోలోని. మా ఆయన ఎందుకు కనిపించట్లేదు అంటే మా ఆయన ర్యాకిలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్, అందుకనే మా ఆయన కూడా లేడు. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. నాకు మ్యాక్సిమం అయితే మితిల్ సపోర్ట్ చేశాడు ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా మితిల్ గడే తీశాడు, అందుకనే కొంచెం అటు ఇటుగా వచ్చింది. బట్ పర్లేదు, ఆ డేస్ కాడైతే చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేశాడు, చాలా బాగా కూడా తీశాడు. చూసారు, ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. లాస్ట్కి మనం అయితే నైవేద్యం అంతా దేవుడికి అయితే సమర్పిస్తున్నాము. చూసారా, నెక్స్ట్ దాని తర్వాత మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అక్కల మూల కూడా చాలా అంటే చాలా బాగా చేసింది దానికి వచ్చినట్టు. ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివ ఐక్లాస్ వరల్డ్, లాట్స్ ఆఫ్ లవ్, బై బాయ్.